వాళ్ళు వ్యవసాయమే. సో నలుగురు ఉంటే మనం కూడా అందులోనే ఉంటే సో వాళ్ళకి నాకు ఏముంది, ఎంతో కొంత చదువుకున్నాను, సంథింగ్ ఈజ్ డిఫరెంట్ ఉండాలి, సో ఏదో తెలవాలి. ఈ బాయిలున్న కప్పలాగా ఇదే గొర్రెలు బర్రెలు వ్యవసాయం కాదు, సంథింగ్ ఏదో ఒకటి లారీ సంథింగ్ రకరకాల పనులు చేసిన నేను. సో చెప్పకుండానే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో ఒక 1 వీక్ ఉండి రూమ్ అరేంజ్మెంట్ చేసుకొని వచ్చి సో మళ్ళీ అఫీషియల్గా వెళ్ళిపోయి ఎంబీఏ చేసిన తర్వాత ఉద్యోగం కోసం ఎంబీఏ అయిపోయింది. ఎందుకు మేడం చదువుకొని ఉద్యోగం చేస్తాను చేస్తాను. నేను నా ప్లాట్ఫామ్ పరిచయం చేసిన నా అప్లైనర్ నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి సో ఒక సినిమా ఉంటుంది నాకు కమల్ హాసన్ది, రాజధాని నగరంలో వీధి వీధి మాదే బ్రదర్ అని చెప్పి. సో ఎన్నో ఇంటర్వ్యూలు ఫేస్ చేసినాం సార్. నిజంగా ఉద్యోగం లేక, ఛార్జీలకు డబ్బులు లేక నడుచుకుంటూ కొన్ని వందల ఆల్మోస్ట్ ఒక 10-20 కిలోమీటర్లు నడిచిన రోజులు ఉన్నాయి. ఆకలి అయితే టీ తాగేది, ఒక సింగిల్ టీ తీసుకొని 10 శేషాలు తాగేది. సో అట్లాంటి రోజులు చాలా ఉన్నాయి. అప్పుడుండే మాకు ఆ కసి మామూలుగా లేకుండే. ఎదగాలరా ఏదో ఒక రోజు మన పేరు మనకు తెలియకుండా ఒక మారుమోగాలి. సో ఆ సంకల్ప బలంతో పనిచేస్తూ ఉంటే అనుకోకుండా ఒకరోజు వచ్చిన మెయిల్కి సో నా ఇద్దరం ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఆ ఇంటర్వ్యూలో నా ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యాడు. సో ఏదేమైనా దేవుడు ఆ టైంలో వానికి అవసరం ఉందని చెప్పేసి అతనికే ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అతను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిండు, నేను ఎలక్ట్రానిక్ మీడియా అంటే కొద్దిగా ప్యాషన్ ఉండడం చూత సో నేను మీడియా రంగంలోకి వెళ్ళాను. సో ఆ రోజు నేను సింగిల్ పర్సన్ కాబట్టి 8,000 జీతం వస్తే చాలు గొప్పది అనుకున్నాను. సో 8,000 స్టార్ట్ అయిన నా కెరియర్ 14 సంవత్సరాలుగా వెనుక మళ్ళీ చూస్తే 80,000 జీతం మేడం. 80,000 చిన్నదా పెద్దదా? పెద్దదా చిన్నదా? పెద్దదా చిన్నదా? మీకు అనిపిస్తుంది వెస్టేజ్లోకి వచ్చినాక తొక్కలో 80,000 ఏముందిరా, ఇక్కడ లక్షలు ఉన్నాయని చెప్పేసి పక్క ఉంటారా బాబు అంటారు. ఎస్ఆర్ఓ మీ ధైర్యం మాకు తెలుసు. సో నేను కూడా బిఫోర్ వెస్టేజ్ 80,000 అంటే చాలా తోపు అనుకున్నాను. సో నా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ గురించి చెప్పినప్పుడు చాలా చులకనగా మాట్లాడినాను. అసలు పేరు బాగలేదురా, పేరు మార్చుకోమను అని చెప్పి. సో నేను మార్చుకోమంటే మారుస్తుందిరా మేడం? జరుగుతుంది? జరగదు. ఏందో సిస్టమ్ తెలవక, కంపెనీ ఏందో తెలవక. సో నేను నా ఫ్రెండ్తో అన్నాను. సో వాడు మీటింగ్ నేనా తను మాట్లాడితే లేదురా నాయన దిగిపో అంటే చప్పుడు దిగిపోతాను. వద్దురా బాబు అని చెప్పి మాట్లాడాలా వెళ్ళిపోవాలా? మాట్లాడాలా వెళ్ళిపోవాలా? గుడ్ మార్నింగ్ మీరు ముచ్చట చెప్పారు, ఇప్పటిదాకా మేము భరించినాము అని చెవులు కొరుక్కున్నారు. మరి మా ముచ్చట కూడా మీరు వినాలా లేదా? కొంచెం మీరు మీ సైడ్ నుంచి రెస్పాన్స్ వస్తే మాకు ఏదైనా చెప్పాలనిపిస్తుంది. ఎస్ ఆర్ నో బ్రదర్? మీ వాయిస్ లేదంట. మేము మీకు మద్దతు పలకం, మా వాళ్ళకి మేమే మద్దతు పలుకుంటాం. మీ సాగు మీరు సాగు అని కడుపు వచ్చినారు. సో మీ వాయిస్ బలంగా ఉండాలా లేదా? ఎస్. ఓకే, థ్యాంక్ యూ. సో నా ఫ్రెండ్ అడిగినప్పుడు నేను కాదని చెప్పాను. అలా 2 months నా ఎంబడి పడ్డాడు. సో ఇలాగనే తోటపల్లిలో పిలవగానే ఎంతమంది వచ్చారో నాకు తెలియదు కానీ సో ఒక సండే రోజు సైన్స్ సార్ మీటింగ్ డిఎల్సీపీలో ఉంటే ఒక ½ an hourలో 20 calls చేసి ఫోన్ ఎంత ఇరిటేషన్ అంటే ఇక గ్యాప్ లేకుండా కొడుతున్నాడు. అసలు సైలెంట్లో పెడదాం ఏమంటారు ఫ్లైట్లో పెడదామన్నా కానీ ఆ టైం కూడా కొడుతున్నాడు. సో ఫోన్ ఎత్తాగానే ఒకటే అన్నాడు, నువ్వు ఎన్నైనా తిట్టగానే ఫోన్ పెట్టకరా అన్నాడు. సో ఇంత శరదట్లో నీకు ఓడి చూడలేరా బాబు? సరే ఏందో చెప్పరా అంటే ఏం లేదు, నువ్వేమైనా తిట్టుకుంటారా కానీ హైదరాబాద్ వచ్చేంత వరకు ఫోన్ కట్ చేయకు, తిట్టలేను తిట్టు అని చెప్పి. ఇంత శరదట్లో నేను ఏమనలేను అని చెప్పి సరే వస్తున్నారా అంటే ఫోన్ కట్ చేయగలను. అట్లనే లైన్లో పెట్టుకొని తీసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత చాలా ఎంత కోపంగా ఉండేనంటే చాలా కోపంగా ఉండే. సో నువ్వు మళ్ళీ ఇంకొకసారి వెస్టేజ్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఒళ్ళు అడుగుతుంది అన్నట్టు వచ్చిన నేను వచ్చి లాస్ట్ చివరిలో కూర్చొని ఒక 2 నిమిషాలు వెళ్ళిన తర్వాత బెగార్ అని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. సో ఇక్కడ దాకా మాలాగానే టెస్టిమోనీ మాట్లాడుతున్నటువంటి గ్రేట్ లీడర్స్ చాలామంది నేను వాళ్ళ యొక్క టెస్టిమోనీలు విన్న తర్వాత ఒక లీడర్ అన్నాడు, సార్ నాకు ఇందులో ఉన్నటువంటి రైస్ పెయిన్ ఆల్రెడీ వాడితే సో నాకు చెస్ట్లో ఉన్నటువంటి పెయిన్ సో సివియర్గా ఉంటుండే, అట్లాంటి పెయినే పోయింది, ఇట్లా స్వాన్స్ అని చెప్తూ ఉంటే ఈ ఆయిల్ ఏంటి అని కొంచెం ఎంక్వైరీ చేస్తే సో రైస్ బ్రాన్ ఆయిల్ అంటున్నారు. రైస్ బ్రాన్ ఆయిల్ అంటే నాకు తెలుసు తౌడుతో తయారైంది. సో ఇంకొకటి ఏంటి అంటే బయట కల్తీ నూనెలు జరుగుతూ ఉన్నాయి. సో ఎలాగో మీడియాలో పొద్దున్న లేస్తే మేము చూస్తూ ఉన్నాం, రాస్తూ ఉన్నాం. సో ఇదేదో బాగున్నట్టుంది. 4 years నుంచి ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ నాకు కూడా. సో దాంతో సఫర్ అవుతూ ఉన్నాను. రాత్రి 10 అయిందంటే తినని పరిస్థితి, తిన్నా అరగదు. సో అట్లాంటి కండిషన్లో ఉన్నాను కాబట్టి కొద్దిగా అట్లాంటి మేడం ఇలాగనే వీడియో తీస్తున్నట్టు నేను కూడా వీడియో తీసాను. సో అట్లాంటిది ఎందుకు మంచి కోసం తీయలే, వీళ్ళందరినీ తీసుకుపోయి లోపడైపోయాలి, జనాలను ఏదో ముంచేస్తున్నారు అని చెప్పేసి.
సో ఆ నెగిటివ్ మాట్లాడుతూ ఉన్న పర్సన్ని ఇమీడియట్గా కెమెరా ఆపేసి సో కొంచెం ముందుకు వచ్చిన సార్, ముందుకు వచ్చి విన్న తర్వాత నిజంగా ఆ రోజు ఇచ్చినటువంటి క్లారిటీ, సో అవర్ గ్రేట్ లీడర్ సైదుల్ సార్, సో ఆ రోజు అతను ఇచ్చినటువంటి క్లారిటీ పట్టుకొని ఈరోజు సో నన్ను పరిచయం చేసినటువంటి నా ఫ్రెండ్, మై గ్రేట్ లీడర్ MBA క్లాస్మేట్ రమేష్ సార్, అలాగే నా ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో నన్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి అవర్ గ్రేట్ లీడర్, మై మెంటర్, VMCM మెంబర్ పాండి సార్ అండ్ బేబీ మేడంకి ప్లీజ్ గివ్ మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఆ సార్ ఇచ్చినటువంటి ధైర్యం, సైన్ సార్ ఇచ్చినటువంటి క్లారిటీ, సీన్ సార్ ఇచ్చినటువంటి ఒక ధైర్యం, పాండి సార్ ఇచ్చినటువంటి ఒక భరోసా, ఈ ముగ్గురిని నేను నా లైఫ్లో మర్చిపోలేను. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే సైదుల్ సార్ ఇచ్చిండు క్లారిటీ ఇచ్చిండు, సీన్ సార్ ఒక ధైర్యాన్ని ఇచ్చిండు. సార్ నేను గవర్నమెంట్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చాను, నిజమా సార్ అని అడిగాను. నాకు కొన్ని సర్టిఫికెట్స్ కూడా చూపించాడు సార్. సో ఆఫ్టర్ దట్ సో నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేస్తే మై మెంటర్ సార్ నేను ఉన్నాను, మీరు ముందుకు నడవండి, నేను నడిపించే బాధ్యత అని చెప్పేసి జస్ట్ పార్ట్ టైంగా పట్టుకుంటే సో ఫస్ట్ మంతే నాది 16,600. సో లాస్ట్ మంత్ 51,967 రూపాయల ఐఏఎస్ ఇన్కమ్. అదే స్టార్ డైరెక్టర్గా కార్పొరేట్ వచ్చినప్పుడు కూడా జరిగింది. సో 10 నెలలు పార్ట్ టైంగా చేస్తే 50,000 వచ్చింది యావరేజ్గా. సో ఫుల్ టైం దిగితే ఇంకా బాగా చేయగలను అనే ఉద్దేశంతో మొన్న లాస్ట్ మంత్ రెసిగ్నేషన్ ఇచ్చిన నోటీస్లో ఉన్న ఈ రోజు నుంచి అఫీషియల్గా సో నా సంస్థకు అంటే నేను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నా అక్కడ నాకు ఎలాంటి సంబంధం లేకుండా ఫుల్ టైమ్గా సో వెస్టేజ్ పట్టుకొని పనిచేస్తున్నాను. డిసెంబర్ వరకల్లా 2 లక్షలు ప్లస్ కార్ తీసుకోవాలని గోల్ పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. ఫ్రైడే నేనే 2 పిల్లలని చెప్పింది కదా, అది తెగించుకుని నేనే అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత ఇక్కడ సెమినార్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో అందువల్ల మీ స్ట్రెంత్ తక్కువైంది, అంతేనా? చదువుకోవాలి అంటే ఇది కాదు నాకు తెలుసు. చదువులో స్ట్రెంత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది, ఫైర్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఉంటుందా లేదా? నెక్స్ట్ మీటింగ్లో చూద్దామా? మన స్ట్రెంత్ మనం చూపెడదామా? చూపెట్టాలి కూడా. ఓకేనా? నా గురించి చేసామని చెప్తాను. నా పేరు రమేష్ జుపల్లి, మా దేవరమ్మ నగరం. ఈ వెస్టేజ్ అనేటటువంటి ప్లాట్ఫామ్ పరిచయం కాకముందుకు నేను MBA కంప్లీట్ చేసిన. MBA అయిపోయిన తర్వాత 8 సంవత్సరాలు IT సెక్టార్లో టాప్ మోస్ట్ MNC కంపెనీలో యాజ్ ఎ టీమ్ లీడర్గా పనిచేసిన. 50,000 జీతం వస్తుంది. 50,000 జీతం, మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, చాలా హ్యాపీగా ఉంది. ఉంటుందా లేదా? చాలా హ్యాపీగా నడుస్తూ ఉంది లైఫ్ అనేది. కానీ ట్విస్ట్లు ఉంటాయా లేదా? ట్విస్ట్లు ఉంటేనే ఏదైనా సినిమా చాలా బాగుంటుంది, లేకపోతే ఏమంటే నార్మల్గా ఉంటుంది. సో నా లైఫ్లో కూడా నేను ఒక ట్విస్ట్ తీసుకోవాలనుకున్నాను. ట్విస్ట్ అంటే ద రిస్క్. ఓకేనా? ఏంటి అంటే ఒక ఉద్యోగానికి రిజైన్ చేసిన. ఏం చేసినా? రిజైన్ చేసిన. ఇది ట్విస్ట్ ఆ రిస్క్? బయట వాళ్ళకైతే ట్విస్ట్ అది, నాకైతే రిస్క్ అది. చాలామంది ఏంది, ఎంతమంది ఉద్యోగం వస్తుంది, 50,000 జీతం వస్తుంది, మంచి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అరే మంచి లైఫ్ ఉంది కదా, ఎందుకు రిజైన్ చేసిన అనేది. ఓకేనా? ఈవెన్ మా వైఫ్ కూడా తెలియదు. ఓకేనా? మా బామ్మతో వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్. నా ఉద్యోగం నుంచి అలా చెల్లనిచ్చింది. ఆ ఉద్యోగానికి రిజైన్ చేసింది. సార్ నో వాళ్ళందరికీ ట్విస్ట్ ఉంటుందా లేదా? వాళ్ళందరికీ ట్విస్ట్ అయిపోయింది. నేను మాత్రం రిస్క్ తీసుకున్నాను. రిస్క్ అనేది ఎందుకు తీసుకున్నా అంటే, నేను ఒక అందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సార్ నో. సో మిడిల్ క్లాస్ లైఫ్ ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు. ఓకేనా? ఎన్నో కోరికలు ఉంటాయా లేదా? ఒక మంచి ఇల్లు కొనాలి, మంచి కారు కొనాలి, మంచి లైఫ్ తీసుకోవాలి, ఒక పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నాకు ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. ఓకేనా? అట్లా ఉంటుందా లేదా? సో కానీ మన మిడిల్ క్లాస్ ఇవన్నీ కూడా ఇది సాధ్యపడదు. సో చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి, కానీ అది సాధ్యమవుతలేదు. సో ఏదన్నా మార్పు రావాలి, మా లైఫ్లో మార్పు రావాలి, మా కుటుంబంలో మార్పు రావాలి. ఓకేనా? తాతల నుంచి కానీ తండ్రుల నుంచి కానీ ఎటువంటి మార్పు రావాలి. సో కనీసం నా నుంచి అయినా మార్పు రావాలి, నా యొక్క ముందు తరాలన్నా బాగుపడాలి, దానికోసం నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత కష్టపడడానికైనా, ఎంత రిస్క్ తీసుకోవడానికైనా అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి డిసైడ్ అయ్యాను. ఇప్పుడు కాదు డిసైడ్ అయింది, చిన్నప్పటి నుంచి డిసైడ్ అయ్యి అప్పుడు ఏంటంటే అర్థమైంది ఏంటంటే, మంచిగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బులు సంపాదించి మన స్థితి మార్చుకోవచ్చు అనేటటువంటి క్లారిటీ ఆ టైంలో ఉంది. సో నేను చదువు మీదనే ఫోకస్ చేసినాను చిన్నప్పటి నుంచి కూడా.
చదవాలి 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 అని చెప్పేసి ఎన్ని కష్టాలైనా చదువు మీద ఫోకస్ చేసిన. ఆ విధంగా డిగ్రీకి వెళ్ళినప్పుడు ఓకేనా నేను ఎన్సీసీ చేసిన. ఎన్సీసీ ఐడియా ఉందా ఓకేనా? ఎనిమిది రోజు నేషనల్ క్యాడర్ కోర్స్ ఆర్మీ ట్రైనింగ్ అనమాట. 3 years చేసిన నేను. సో ఆ 3 years నేను నేర్చుకున్నది ఏంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నాను. ఓకేనా? ఏదైనా సమస్య వస్తే దానికంటే ముందు నిలబడాలి, 10 మంది మనం తీసుకెళ్ళాలి, ఒక మెంటర్గా, ఒక గైడర్గా, ఒక లీడర్గా ఎదగలేనటువంటి ఒక పట్టుదల నేను అక్కడ ఎన్సీసీలో నేర్చుకున్నాను. దాని తర్వాత ఎంబీఏకి వెళ్ళిపోయాను. ఎంబీఏకి వెళ్ళిన తర్వాత అక్కడ లైఫ్ అనేది ఏదో అక్కడ అర్థమైంది. జాబ్ చేసే జీతం లేదు, ఓకేనా? జీతం తప్ప జీవితం లేదు. దేశంలో ప్రపంచంలోనే 100%లో ఓకేనా 95% మంది పేద మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు, 5% మంది మాత్రమే ధనికులు ఉన్నారు, వాళ్ళ చేతిలో డబ్బు ఉంది అని చెప్పేసి అక్కడ నేను చదువుకున్నప్పుడు అర్థమైంది. కానీ నీకు 5%కి వెళ్ళాలంటే ఏం చేయాలి? బిజినెస్ చేయాలి. నా దగ్గర డబ్బు ఉందా? చదువుకోవడమే చాలా కష్టంతో చదువుకున్నాను, ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకున్నాను. మరి బిజినెస్ చేయగలుగుతామా? లేదు. ఒకటి ఆప్షన్ జాబ్ చేసుకోవాలి. ఓకేనా? ఆ జాబ్ కోసం ఎంతో కష్టం పడ్డాడు నేను, నా ఫ్రెండ్ బాల వెంకటేశ్వర. అప్పుడు డబ్బు లేకపోతే ఎన్నో ఇంటర్వ్యూలు ఖాళీ నడకలేదు, తింటాను తిండి లేక టీ తాగినాం. ఓకేనా? ఎట్లయినా జాబ్ సాధించాలరా అని చెప్పేసి రాత్రి బావులు మేము తిరిగినాం అన్నమాట. అట్లా ఒక ఉద్యోగం నాకు వచ్చింది. నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళినా, నా ఫ్రెండ్ మీడియా సెంటర్కి వెళ్ళిపోయాను. 8 సంవత్సరాలు గడిచిపోయింది చూస్తున్నా కానీ లైఫ్ చేంజ్ అవ్వట్లేదు. నేను అనుకున్నట్టు మార్పు వస్తలేదు నా లైఫ్లో. కష్టపడతా ఉన్నాను, నేను ఎక్కడైనా కష్టపడతా, ఏ ఫీల్డ్ అయినా సరే. ఓకేనా? వితిన్ 18 yearsలోనే ఒక టీమ్ లీడర్ స్థాయికి వెళ్ళినా, అది సాఫ్ట్వేర్ కంపెనీలో. అక్కడ నా మార్క్ కింద నేను చూపెట్టుకుని, ఎక్కడైనా నా మార్క్ చూపెట్టుకుంటా, అది నా గోల్ అనమాట. ఓకేనా? టీమ్ లీడర్గా వచ్చేసిన, జీతం 50,000 వచ్చింది కానీ మార్క్ వస్తలేదు. అరే ఏంద్రపై ఇట్లయితుంది, మళ్ళీ పిల్లలు అయ్యారు, పెళ్ళిళ్ళు అయ్యారు.